అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదో చిన్న ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ సంబంధించి మా 24 డివిజన్ ఇన్ఛార్జ్ అయిన అశోక్ రెడ్డిని పోలీసు వారు పిలిచినప్పుడు బాధ్యత గల పౌరునిగా, పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా ఆయన పూర్తి స్థాయిలో వెళ్ళి పోలీసుకు సహకరించి పోలీసు వారు కోరిన పరంగా వివరణ ఇచ్చి తిరిగి వచ్చారు. దీన్ని ఎలాగైనా రాజకీయం చేయాలి, తద్వారా ప్రభుత్వాన్ని కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా జిల్లా అధ్యక్షులు వాసన్న గారు కానీ ఏదో విధంగా బురద జల్లి వాళ్ళను ఇరకాటంలో పెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న క్షుద్ర ఆలోచనలతో నీచమైన ఒక పథకం ప్రకారం వారు మొన్న ఫీజు రీయింబర్స్మెంట్ మీద యువత ఫీజు పోరం చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా అబాస్పాలైపోయింది, నవ్వుల పాలైపోయింది. కడపలో కానీ ఎక్కడ రాష్ట్రం కూడా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కాలేదు. దానికి మైలేజ్ రాలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే గారిని, వాసన్న గారిని, ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని, వాసన్న గారిని వీళ్ళు టార్గెట్ చేయడం ఏంటంటే, దినదినం ప్రతిరోజు ఎమ్మెల్యే గారు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అభిమానాన్ని సంపాదిస్తూ కడప జిల్లాని, ముఖ్యంగా కడప నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందు తీసుకోవాలి, దీన్ని ఒక స్మార్ట్ సిటీగా ఎట్లా రూపాంతరం చెందించాలి, అభివృద్ధి ఏంటో చూపించాలన్న ఒక దృఢ సంకల్పంతో వారు ఈరోజు చంద్రబాబు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్కరిని కలిసి నిధులు కోరడము, ఆ నిధులు తెచ్చుకోవడము, అలాగే ఇటీవల కొన్ని డివిజన్లలో రోడ్ల పనులు, చిన్న చిన్న పనులు కూడా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అతి పెద్ద పండుగ అయిన మహానాడు కార్యక్రమాన్ని శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మే నెలలో ఇక్కడ కడపలో నిర్వహించబోతున్నారు. ఇది నిర్వహించిన తర్వాత వాసన ఎక్కడికో రాజకీయంగా ఉన్నత స్థానాలకు వెళ్తారని ఇప్పుడిప్పుడే ఇంకా అవసరం అందిపుచ్చుకుంటూ ముందుకు పోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. ఇతన్ని ఎలాగ నిర్వహించాలి, ఎమ్మెల్యేలను అడ్డుకోవాలి, బురద చల్లైనా సరే పార్టీ అధిష్టానంలో ఏదో విధంగా వీరిని చెడ్డచారణ కుసంస్కారంతో ఈ అశోక్ రెడ్డి వ్యవహారాన్ని వాడుకోవడం కానీ, మిగిలిన కార్యక్రమాలు చేయడం కానీ పద్ధతి కాదు. అంజద్ బషీర్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా 5 ఏళ్ల కాలం పనిచేశారు. ఏ రోజైనా అసెంబ్లీలోకి వెళ్ళి కడప అభివృద్ధి పైన కానీ, కడప సమస్యలపైన కానీ, ఇక్కడ జరుగుతున్న పరిణామం ఎవరు చర్చించారా? మా మేడం గారు మొదటిసారి ఎమ్మెల్యేను అసెంబ్లీలో మొట్టమొదటిగా మాట్లాడింది గంజాయి విషయమే. మా రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని ఉక్కుపాతం అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈగల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏం చేసి, హోంమంత్రి గారి ఆధ్వర్యంలో ఈగల్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 90% గంజాయి మొక్కల్ని తొక్కిపడేశారు. మిగిలిన 10% ఏదైనా ఉంటే త్వరలో ఏర్పారేస్తారు. మీ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ గంజాయి పట్టుబడబడినా అందరూ ఆంధ్రప్రదేశ్లో చూసేవారు. కర్ణాటకలో పట్టుబడింది, తెలంగాణలో పట్టుబడింది, ఎక్కడ ఢిల్లీలో పట్టుబడింది. ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వైపు చేతులు చూపించేవాళ్ళు అందరూ. మీరు ఈరోజు అశోక్ రెడ్డి గంజాయి అమ్ముతున్నాడు, గంజాయి చెట్లు వేస్తున్నాడు. ఏంటి సార్, 5 ఏళ్ళు డిప్యూటీ సీఎం పనిచేసినారు, కొంచెం బాధ్యత లేదా మీకు? మీ స్థాయి ఎక్కడ, అశోక్ రెడ్డి స్థాయి ఎక్కడ? విమర్శ చేసేప్పుడు ఫోటోలు ఏదేదో ఫోటోలు పెట్టి వాహాహారప్పుడు అట్టని ఇట్టని ఏం మాట్లాడారు సార్? నాకు అర్థం కాదు. కొంచెం కూడా బాధ్యత లేదా మీకు? ప్రశ్నించరా? ఇవన్నీ లేవనెత్తినారా? అసెంబ్లీలో పరిష్కారం చూపినారా? మా ఎమ్మెల్యే గారు ప్రతి అసెంబ్లీ సెషన్కి ఫాలో అవుతున్నారు, అటెండ్ అవుతున్నారు. పోయినసారి 1-2 సమస్యలను ప్రస్తావిస్తూ ఉన్నారు. మొన్న హోమియోపతి కాలేజీ సమస్య అయితేనేమి, కడపలో వాటర్ సమస్య అయితేమి, కడపలో గంజాయి సమస్య అయితేమి, ఇలా కడపలో ఉన్న సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం ఎత్తు అభివృద్ధి ప్రయాణం చూసుకుపోతున్నారు. ఇవన్నీ మీరు ఓడ్చుకోలేక ఏదో చిన్న చిన్న కారణాలతో చిన్న సమస్యకి పెద్ద ఎత్తున ఏదో ప్రదర్శన చేసి అక్కడ నటించి బురద చల్లాలనుకునే ప్రయత్నాలు అయితే మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.